అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఈ మొదటి సువార్త ప్రయాణము అనేది అంతియోకయ నుండి, అంటే సిరియాలోని అంతియోకయ నుండి, అంతియోకయ అన్నప్పుడల్లా కూడా సిరియాలోని అంతియోకయ, ఎందుకంటే రెండు అంతియోకయలు ఉన్నాయి. సిరియాలో ఒక అంతియోకయ ఉంది, తర్వాత పిసిదియా అనేటువంటి దేశంలో కూడా ఇంకొక అంతియోకయ ఉంది. మొదటి సువార్త ప్రయాణంలోనే పౌలు బర్నబాలు సిరియాలోని అంతియోకయ నుండి వారు సువార్త ప్రయాణమును ఆరంభించి పిసిదియాలోని అంతియోకయ కూడా వెళ్తారు. రెండు పర్యాయంలో అక్కడ ఆ అంతియోకయ వాళ్ళు వెళ్తారు. మనం రాను చూస్తాం. మనం గత వారంలో చూసాము, అంతియోకయలో ఉన్నటువంటి క్రీస్తు వాక్యమును అంగీకరించినటువంటి వారు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ఎందుకంటే యూదులు, గ్రీకులు, రోమియులు, క్రేతీయులు, మరి గ్రీసు దేశస్థులు, కురేనీయులు, కుప్రీయులు, అనేక మంది ఒక యెరూషలేములో నుండి చెదిరిపోయినటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వాక్యమును బోధించడం ద్వారా వాక్యమునందు విశ్వసించిన వారై యెరూషలేములో ఉన్నట్టు శ్రమలను బట్టి అనేకులు సిరియాలోని అంతియోకయకు చేరారు అని చూసాం. కనుక అంతియోకయలో అనేకులు అక్కడ చేరటం ద్వారా యెరూషలేములో అయితే యూదులు అనేటువంటి వారు, కనుక ఇప్పుడు అంతియోకయలో యూదులు ఉన్నారు, కురేనీయులు ఉన్నారు, కుప్రీయులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు, క్రేతీయులు ఉన్నారు. వీరందరూ కూడా ఉన్నదాన్ని బట్టి అంతియోకయలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును అంగీకరించినటువంటి వారిని క్రైస్తవులు అని మొట్టమొదటిగా సంబోధిస్తూ వచ్చినట్టుగా మనం చూసాం. కాబట్టి ఆ అంతియోకయలో క్రైస్తవులు అని అనబడినటువంటి వారు ఒక సంఘముగా అక్కడ ఆరంభించబడుతూ వచ్చినారు. ఒక సంఘముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఆ వాక్యమును అంగీకరించిన వారందరూ కూడా సంఘముగా కలిసి వారు ప్రభువును ఆరాధిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. కనుక ఆ బర్నబా అనేటువంటి వ్యక్తి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు, శిష్యులు అంతియోకయలో అనేకులు వాక్యముని చేర్చబడుతున్నారనేటువంటి వర్తమానమును బట్టి బర్నబాను అంతియోకకు పంపినప్పుడు బర్నబా అంతియోకకు వెళ్ళి దేవుని కృపను చూచి వారు ప్రభువును స్థిరహృదయంతో హత్తుకొని ఉండవాలని హెచ్చరిస్తూ వచ్చినాడు. దినదినము అక్కడ అనేకులు ప్రభువును అంగీకరిస్తూ ఉండగా, సంఘము విస్తరిస్తూ ఉండగా, అక్కడ పరిచయ కొరకై వృద్ధులైనటువంటి బర్నబాకు కొంత కష్టంగా ఉండగా తార్సులో ఉన్నటువంటి పౌలును పిలుచుకొని వచ్చేదాని కొరకై బర్నబా తార్సుకు వెళ్ళి పౌలును పిలుచుకొని అంతియోకకు వచ్చినట్టుగా చూశాం. కనుక అంతియోకయలో వాక్యం అంగీకరించిన వారు శిష్యులు క్రైస్తవులు అని పిలువబడుతూ వచ్చినారు. ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ ద్వారా మనం చదివిన భాగం ఏంటంటే 4వ వచనంలో, 13వ అధ్యాయం 4వ వచనంలో లేదా 3 చూస్తే అక్కడ అనేకులు ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అంటే ఎవరెవరు ఉన్నారు? బర్నబా ఉన్నాడు, సిమియోను ఉన్నాడు, లూకియా ఉన్నాడు, తర్వాత మనయేసు ఉన్నాడు, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు ఉన్నారు అక్కడ అంతియోకయలో. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ చేత బోధించబడిన వారై పౌలు బర్నబాను ప్రత్యేకపరచి వారి మీద చేతులు ఉంచి వారిని మిషనరీస్గా పరిచయ నిమిత్తమై పంపుతూ వచ్చినట్లుగా కూడా గత వారం చూశాం. కాబట్టి పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి ఈ పౌలు బర్నబాలు అంతియోకయ నుండి వారి మొదటి సువార్త ప్రయాణాన్ని ఆరంభించారు. దాదాపుగా క్రీస్తకము 46 నుండి 48 సంవత్సరాల 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాలంలో వారు మొదటి సువార్త ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మొదటి సువార్త ప్రయాణంలో దాదాపుగా 1400 మైళ్ళు, కిలోమీటర్లు కాదండి, మైళ్ళు వారు ప్రయాణం చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ఆ 1400 మైళ్ళలో ఏ ఏ ప్రాంతానికి వెళ్ళారో అది కూడా మనం ధ్యానిస్తూ వస్తాం. తర్వాత ఈ పౌలు బర్నబాలు వారు మొదటి సువార్త ప్రయాణంలో వారు పరిచర్య కొరకు వెళ్తూ ఉండగా వారితో పాటు యోహాను అను మారు పేరు గల మార్కు అనేటువంటి వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. అనగా ఆ యొక్క అంత్యోకయలో పౌలు బర్నబాలు ఉన్నప్పుడు అగబు అనే ప్రవక్త ప్రవచించాడు కరువు వచ్చిందని. కనుక యెరూషలేములో కరువు రాగా అంత్యోకయలో ఉన్నవారు తమ శక్తి కొలది కొంత వారు పోగు చేసి పౌలు బర్నబాల చేత యెరూషలేమును పంపిస్తూ వచ్చినట్టుగా చూసాం. వారు తిరిగి యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చినప్పుడు
యెరూషలేములో ఉన్నటువంటి యోహాను అను మారుపేరు గల మార్కు వారితో పాటు అంతియోకుకు వచ్చాడు. అంతియోకు వచ్చినటువంటి ఈ మార్కు పౌలు బర్నబాతో పాటు వారి మొదటి స్వార్థ ప్రయాణంలో కొంత దూరము ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. చూడండి 25వ వచనంలో చూస్తాం. 12వ అధ్యాయం 25వ వచనంలో, బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. తర్వాత చూస్తే వారితో పాటు చూడండి 13వ అధ్యాయం 5వ వచనంలో, వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. తర్వాత గమనించండి, యోహాను వారికి ఉపచారం చేయుచుండెను. యోహాను అన్న మార్కు అన్న ఒకటి. యోహాను అని మారు పేరు గల మార్కు. వీరు పౌలు బర్నబాలు పరిచయం చేస్తూ ఉన్నారు. పౌలు బర్నబాలు దేవుని వాక్యమును ప్రచురిస్తూ ఉన్నారు. ఈ పౌలు బర్నబాల కొరకై ఉపచారం చేసేవాడుగా యోహాను ఉన్నట్టుగా చూస్తాం. కనుక వీరు ముగ్గురు కలిసి అంత్యోకయ నుండి సెలూకయకు వచ్చారు. సెలూకయ అనేది మనకు అంత్యోకయ నుండి దాదాపు 13 మైళ్ళ దూరంలో ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది, చాలా సమీపంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనపడుతుందో లేదు మరి, ఇంకో ఇక్కడ ఇది అంత్యోకయ అండి. ఈ పక్కన అంత్యోకయ ఉంటుంది, దాని పక్కనే సెలూకయ ఉందన్నమాట. అంటే అంత్యోకయకు సెలూకయకు 13 మైళ్ళ దూరం. ఎందుకు సెలూకయకు వచ్చారంటే, అంత్యోకయ నుండి వారు ఓడ ద్వారా ప్రయాణం చేయాలంటే ఈ సెలూకయ అనేటువంటి ఊరు ఓడరే ఉన్నటువంటి పట్టణం, అది సముద్ర ఒడ్డున ఉంటుందన్నమాట. వారు సెలూకయకు వచ్చిన తర్వాత సెలూకయలో ఓడ ఎక్కి కుప్రా అనేటువంటి దీవికి వెళ్ళారు. సెలూకయలో వారేం పరిచయం చేసినట్టుగా మనకు కనపడదు. కారణం ఏంటంటే, అంత్యోకయలో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉండగా అంత్యోకయ నుండి సువార్త లేదా దేవుని వాక్యం అనేది సెలూకయకు కూడా విస్తరిస్తూ వచ్చింది. సెలూకయలో ఉన్నవారు కూడా వాక్యం అనేది అంగీకరించి వారు కూడా క్రైస్తవులుగా అంత్యోకయలో పిలువబడుతూ వచ్చినారు. కనుక అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము లేదా విశ్వాసులు ఈ పౌలు బర్నబాలను యోహానును సెలూకయ వరకు తీసుకొని వచ్చి అక్కడ ఓడ ఎక్కించి కుప్రా అనేటువంటి దీవికి వెళ్తూ వస్తారు. కుప్రా అనే దీవి మనం అక్కడ చూస్తాం. ఈ దీవి అండి, ఇది కుప్రా అనే దీవి కనపడుతుందంటే అది కుప్రా అనే దీవి. అంటే దీవి అంటే ఐలాండ్ అంటాం ఇంగ్లీష్లో, ద్వీపము అని తెలుగులో అంటాం. టీచర్స్ ఐలాండ్ అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఐలాండ్ ద్వీపము అంటాం. ఈ కుప్రా అనేటువంటి ఈ ద్వీపం అనేది చిన్న ద్వీపంగా ఉంది, చుట్టూ సముద్రంలో అది నీరు కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి వీరు సెలూకయ నుండి కుప్రా అనేటువంటి ద్వీపానికి వచ్చారు. ఆ కుప్రాకు వచ్చిన తర్వాత కుప్రా అనేటువంటి ద్వీపం అది ఒక ప్రాంతం, ఆ యొక్క దేశం పేరు, ఆ యొక్క ద్వీపం యొక్క పేరు. ఆ కుప్రాలో ఉన్నటువంటి ద్వీపంలో సలమి అనేటువంటి ఒక ఊరికి వారు వచ్చారు, ఒక ప్రాంతానికి వచ్చారు. సలమీకి వచ్చినప్పుడు సలమీలో యూదుల సమాజ మందిరాలు ఉన్నాయి, ఆల్రెడీ కట్టబడి ఉన్నాయి. కనుక ఈ పౌలు బర్నబాలు ఈ సలమీ అనే ప్రాంతంలో వారు ఏం చేశారంటే ఆ యొక్క యూదుల యొక్క సమాజ మందిరములలో వాక్యం ప్రకటిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. దాదాపుగా అంత్యోకయ నుండి సెలూకయకు 15 మైళ్ళు, సెలూకయ నుండి సలమీకి 100 మైళ్ళు. తర్వాత సలమీ నుండి వారు ఏం చేశారంటే పాపు అనే ఊరికి వచ్చారు. అక్కడే ఉందండి పాపు అనేది కూడా అక్కడే మనకు ఇక్కడ గమనిస్తాం చూడండి. ఇక్కడ ఇది ద్వీపం ఉంది కదా, ఇక్కడ వచ్చి సలమీ ఉంటుంది. ఈ మూలకు వచ్చేసి ఇదనమాట. అంటే పాపు అనేటువంటి ఊరు, పాపు అనేటువంటి ప్రాంతం. అంటే కుప్రా అనే ద్వీపంకి వచ్చినటువంటి పౌలు బర్నబాలు సలమీలో ఉన్నటువంటి యూదుల సమాజంలో వాక్యమును బోధించి అక్కడి నుండి పాపు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ పాపు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ వారు వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు చూడండి, మనం వాక్యం చదివిన భాగము 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. వారు పాపు అనే ప్రాంతానికి వచ్చారంట. ఇది కూడా చూడండి, ఈ మ్యాప్ మీ ఇక్కడ కనబడుతుంది కదండి. ఆ మ్యాప్ కూడా మీరు తర్వాత ఇంట్లో చదువుకోండి, చూసుకోండి. అంటే పౌలు బర్మ యొక్క మొదటి ప్రయాణంలో వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతం పేరు, ఆ ప్రాంతం బైబిల్లో ఎక్కడెక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయో ఆ రెఫరెన్సెస్, దాని గురించినటువంటి మెయిన్ కాంటెక్స్ట్ అక్కడ ఆ మ్యాప్లో ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. తర్వాత వీరికి ఈ కుప్రా ద్వీపంలో పాపుకు వచ్చినారంటే మనము ఇప్పుడు ఆ కుప్రా యొక్క ద్వీపం గురించినటువంటి కొంత భౌగోళిక పరిస్థితులు లేదా కుప్రా ద్వీపం యొక్క కొంత చరిత్ర
మనం కొంత ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఈ కుప్రా అనేటువంటి ద్వీపాన్ని దాదాపు క్రీస్తుకు పూర్వము 332 సంవత్సరముల క్రితము ఈ పారసిక సామ్రాజ్యం ఉన్నప్పుడు పారసిక రాజులు కుప్రా ద్వీపాన్ని ఏలుతూ వచ్చేవారు. అయితే క్రీస్తుకు పూర్వం 332 సంవత్సరంలో పారసిక రాజులను జయించి గ్రీకు రాజులు వారు పరిపాలించడం ఆరంభించారు. మనం గ్రీకు సామ్రాజ్యం గురించి ఇంతకుముందే ధ్యానించాం. అక్కడ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి దాదాపుగా అతను 1100 మైళ్ళు దాదాపుగా తన ప్రయాణంను ఆ యొక్క అనేక రాజ్యములు జయించి తర్వాత మన ఇండియాలో కూడా భారతదేశంలో పంజాబ్ రాష్ట్రానికి కూడా వచ్చి జయించినట్టుగా మనం చూసాం. అతి చిన్న వయస్కుడు, దాదాపు 16 సంవత్సరాల వయసులో చక్రవర్తి అయ్యాడు అలెగ్జాండర్ ది గ్రేట్. 16 సంవత్సరంలో చక్రవర్తి అయినటువంటి వ్యక్తి దాదాపు 33 సంవత్సరాల వయసు లోపలనే చనిపోతూ వచ్చినట్టుగా చూస్తాం. ఈ గ్రీకు సామ్రాజ్యము బహుగా విస్తరిస్తూ వచ్చింది. అయితే ఈ కుప్రా అనే ద్వీపాన్ని కూడా గ్రీకు సామ్రాజ్యంలో వారు స్వాధీనం చేసుకుని కొంతకాలం పరిపాలించారు. ఎప్పటి వరకు? క్రీస్తుకు పూర్వం 332 సంవత్సరం నుండి క్రీస్తుకు పూర్వము 70వ సంవత్సరం వరకు, దాదాపు 260-270 సంవత్సరాలు వారు పరిపాలిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. గమనించండి, ఈ గ్రీకు వాళ్ళు ఎక్కడ పరిపాలిస్తూ వచ్చినా వారు చేసేటువంటి పని ఏంటంటే, ఒక రాజ్యమును జయించినప్పుడు లేదా ఒక దేశంను జయించినప్పుడు ఆ దేశంలో ఏం చేస్తారంటే ఒక విగ్రహంను తయారు చేస్తారు, దానికి ఒక పేరు పెడతారు, దానికి ఒక దేవాలయం కట్టేవారుగా ఉంటారు. ఆ యొక్క విగ్రహానికి ఒక పేరు పెట్టేసి దానికి కొంత నిర్వచనం ఇస్తారు. ఉదాహరణకు మనం అక్కడ చూసి అక్కడ సైడ్స్లో ఉన్నాయి వారు ఏ ద్వీపాలు ఏ పేర్లు పెట్టారు అని చెప్పి. మొట్టమొదటి చూస్తే నేను అవన్నీ చెప్పను, కానీ అథేనా గాడెస్ అంట, అంటే దానికి అథేనా గాడెస్, అథేనా అటువంటి దేవతకు విజ్డమ్ అని పేరు పెట్టారు, జ్ఞానము అని పేరు పెట్టారు. నెక్స్ట్ అఫ్రోదైట్ అనే ఉంది, అఫ్రోదైట్ అనే దేవత, దానికి గాడెస్ ఆఫ్ లవ్. నెక్స్ట్ కింద ఇంకోసారి అండర్లైన్ చేశాను, సెన్సువల్ గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అని, దానికి బొమ్మలు కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ చాలా మటుకు ఏ ప్రాంతంలో వారు వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో ఒక విగ్రహమును వారికి నచ్చిన రూపంలో ఒక రూపం చేసి ఒక విగ్రహమును పెట్టి దానికి ఒక పేరు పెట్టి ఒక దేవాలయం మాదిరి గుడి కట్టి అక్కడ వారు ఆరాధించినట్టుగా ఆ యొక్క దేవత పేరు ఆ యొక్క జ్ఞానం అని, లేకుంటే ప్రేమ అని, లేకుంటే అపోలో అంటే గాడ్ ఆఫ్ సన్ అని, లేదంటే మ్యూజిక్ అని, లేకుంటే అరేస్ అనేటువంటి గాడ్ ఆఫ్ వార్ అని, తర్వాత అండర్ వరల్డ్ అని రకరకాల పేర్లు ఆ దేవతకు ఏం చేస్తారంటే కొన్ని నిర్వచనం ఇచ్చేవారుగా ఉంటారు. ఈ కుప్రా దీవిలో కూడా మనం చూస్తే చాలా మటుకు చాలామంది మనం ప్రతి అపోస్తలుడైన పౌలు బర్నబాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ ఒక దేవత మనకు కనపడుతుంది. ఇక్కడ కుప్రాకు వచ్చినప్పుడు ఈ కుప్రాలో వారు ఏం చేస్తారంటే అక్కడ నీకు అండర్లైన్ చేశానండి, అఫ్రోదైట్ అని ఉంది ఇంగ్లీష్లో. వారు గ్రీకు వాళ్ళు కుప్రాలో పెట్టినటువంటి విగ్రహం పేరు అఫ్రోదైట్. అఫ్రోదైట్ అనేటువంటి విగ్రహానికి గాడెస్ ఆఫ్ లవ్ అని, తర్వాత గాడెస్ ఆఫ్ ది సెన్సువల్ గాడెస్ ఆఫ్ లవ్ అని అండ్ బ్యూటీ అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆ యొక్క నిర్వచనం చాలా ఉన్నాయి. అయితే ఈ అఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవతను పెట్టి వారు అఫ్రోడైట్ దేవత ఒక ప్రేమతో కూడుకున్నటువంటిదని, సౌందర్యంతో కూడుకునేదని, తర్వాత సంతానోత్పత్తి ఇచ్చే ఫెర్టిలిటీ అని, తర్వాత అందమైనటువంటిదని, తర్వాత సెన్సువల్ విజ్డమ్ అని చెప్పి రకరకాలైన నిర్వచనాలు ఆ ప్రాంతంలో గ్రీకు వాళ్ళు ఆ విధంగా ఇస్తూ వచ్చినట్టుగా చూస్తాం. అయితే క్రీస్తుకు పూర్వము 70వ సంవత్సరంలో గ్రీకు సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యము ఆరంభమైంది. రోమీలు ఈ కుప్రా ద్వీపాన్ని కూడా పరిపాలిస్తూ వచ్చినారు. ఈ కుప్రా ద్వీపాన్ని రోమీలు పరిపాలించినప్పుడు ఈ అఫ్రోడైట్ అనేటువంటి ఆ యొక్క విగ్రహము దేవత పేరు వారు ఏమని మార్చారంటే వీనస్ అని మార్చారు. వారు మార్చిన పేరు ఏం పేరంటే వీనస్. మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళేసి గాడెస్ ఆఫ్ వీనస్ అని కొట్టండి, రకరకాల ఫోటోలు వస్తాయి, ఇమేజ్ చాలా వస్తుంది, చరిత్ర చాలా వస్తుంది, కొన్ని పేజీలు చాలా పేజీలు వస్తాయి. ఈ రోమీలు ఏం చేశారంటే వీనస్ అని పేరు పెట్టారు. ఈ వీనస్ అని పెట్టిన తర్వాత దానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే గాడెస్ ఆఫ్ లవ్, గాడెస్ ఆఫ్ బ్యూటీ, అంటే గాడెస్ ఆఫ్ తర్వాత నాలెడ్జ్ అని రకరకాల పేర్లు అక్కడ పెట్టినట్టుగా చూస్తాం. రోమీల యొక్క మైథడాలజీ ప్రకారము ఆ యొక్క అఫ్రోడైట్ అనేటువంటి దేవతకు వీనస్ అని పేరు మార్చి ఆ యొక్క ప్రేమ, సౌందర్యము, ఫెర్టిలిటీ, తర్వాత రకరకాల పేర్లు మనం చూస్తూ వస్తాం. ఈ వీనస్ అనేటువంటి దేవత ఈ కుప్రా ద్వీపంలో వారు ఆరాధించేవారుగా ఉన్నారు. కుప్రీలు కుప్రా ద్వీపంలోని వ్యక్తులు వీనస్ అనే దేవతను ఆరాధించేవారు.
కాబట్టి గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో 6వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక బరు యేసు అని ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏమంటే చూడండి, ఈ వ్యక్తి కూడా నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నా అంటే లాస్ట్లో మనం ఒకసారి మళ్ళీ దీని గురించి చూస్తాం, ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఈ పాపు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వీనస్ అనేటువంటి గాడెస్, వీనస్ అంటే అనేటువంటి విగ్రహము, అది ఇమ్మొరాలిటీ అనగా అధర్మము లేదా దుర్నీతి, తర్వాత స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మీయమైనటువంటి అంధకారము అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి వీనస్ అనే దాన్ని వీళ్ళు రోమిలు ఏం పెట్టారంటే ది గాడెస్ ఆఫ్ లవ్, ది గాడెస్ ఆఫ్ బ్యూటీ, ది గాడెస్ ఆఫ్ డిజైర్, ది గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, ది గాడెస్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని ఆ కుప్రా ద్వీపంలో అనేక రకాలుగా వారు పిలిచేవారు. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారు. ఆ రోమా సామ్రాజ్యంలో ఆ దినాల్లో ఉన్నటువంటి చక్రవర్తి పేరంటే సర్ విలియమ్స్ అయితే సర్ అని వాళ్ళు ముందర చేరుస్తారు. సర్ విలియమ్స్ రోమా చక్రవర్తిగా ఉండగా ఈ సెర్గీ పౌలు అనేటువంటి వ్యక్తిని ఈ కుప్రా ద్వీపానికి ఒక అధిపతిగా లేదా కో కౌన్సిలర్గా లేదా ప్రో కౌన్సిలర్గా లేదా గవర్నర్గా ఈ కుప్రా ద్వీపానికి పెడుతూ వచ్చినారు. ఈ సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి ఈ కుప్రా ద్వీపాన్ని పరిపాలించేటువంటి వాడు. ఆ యొక్క కుప్రా ద్వీపంలో అందరూ కూడా ఈ వీనస్ అనేటువంటి దాన్ని ఆరాధించేవారు, మొక్కేటువంటి వారు. అక్కడ దాని గురించి సిహెచ్ స్పర్జన్ అనేటువంటి ఆయన మనకు చాలామందికి తెలుసు. ఆయన చాలా రకాలైన పుస్తకాలు కామెంటరీస్ ఉన్నాయి. ఆ స్పర్జన్ అనేవారు ఒక కొటేషన్ రాశాడు. దానిపైన ఏమని రాశాడంటే, నైదర్ మెన్ నార్ ఉమెన్ కుడ్ రిసార్ట్ టు ద ష్రైన్ ఆఫ్ వీనస్ వితౌట్ బీయింగ్ డిఫైల్డ్ ఇన్ మైండ్ అండ్ డిప్రేవ్డ్ ఇన్ క్యారెక్టర్ అని రాశాడు. అంటే దానికి తెలుగులో చిన్నగా మనం చూస్తే అర్థం సింపుల్గా చూసుకోవాలంటే, మనసు అపవిత్రపరచబడకుండా వీనస్ మందిరంలో ఉండలేరు. గమనించారా? వీనస్ మందిరంలో వెళ్ళాలంటే ఎట్లా ఉండాలంటే అండి, మనసు అపవిత్రపరచబడకుండా ఆ యొక్క వీనస్ యొక్క మందిరంలో ప్రవేశింపలేరు. అంటే వీనస్ మందిరంలోకి పోవాలంటే ఆ వీనస్ యొక్క మందిరం వెళ్ళే ప్రతి ఒక్కరి యొక్క మనసు అపవిత్రము చేయబడుతూ ఉంది. కారణం ఏంటంటే ఆ వీనస్ మందిరం యొక్క ముందు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం, ఆ యొక్క కొన్ని ఆకారాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. నేను అక్కడ కట్ చేశాను. యాక్చువల్ ఒక ఫిగర్ కూడా ఉంది, కాబట్టి నాకు అది బొమ్మ పెట్టడానికి మనసాక్షి ఒప్పుకోలేదు, అందుకని ఆ ఫిగర్ కట్ చేశాను. మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత వీనస్ ఆఫ్ గాడెస్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఆ యొక్క విగ్రహాన్ని చూసిన వారు తప్పనిసరిగా తమ మనస్సులో అపవిత్రపరచబడతారు అని స్పర్జన్ గారి యొక్క ఆలోచన, స్పర్జన్ గారి యొక్క తలంపు. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, మనసు అపవిత్రపరచబడకుండా వీనస్ అనే మందిరంలోనికి ఎవరు ప్రవేశింపరు అంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి ఈ ప్రజలు వీనస్ అనే దేవతను ఆరాధిస్తూ వారి మనసు అపవిత్రమైంది, వారి హృదయం దుర్నీతితో నిండుకొని ఉంది, వారి హృదయం దుష్టత్వంతో నిండుకొని ఉంది, వారి జీవితమే దుష్టత్వము లేదా చెప్పాలంటే ఆత్మీయమైనటువంటి అంధకారము అని చెప్పవచ్చు. వారు ఆత్మీయమైనటువంటి అంధకారంలో జీవిస్తూ ఉన్నట్టుగా కుప్రా ద్వీపంలో ఉన్న వ్యక్తులు మనకు అర్థమవుతారు. కాబట్టి మీరు గమనించండి, కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఆత్మీయమైనటువంటి అంధకారంలో ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు చూస్తాము, ఇక్కడ మన 13వ అధ్యాయం చదివినట్టుగా ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో ఆ అధిపతి పేరంటే సెర్గీ పౌలు అనే వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. అతని గురించి పరిశుద్ధాత్మ ఏం రాశాడంటే చూడండి, 7వ వచనంలో, అతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు. చూసారా? వివేకము గలవాడైన సెర్గీ పౌలు అధిపతి. ఇతను ఒక అధికారి. అనగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, కుప్రా ద్వీపానికి అధికారి అంటే ఓ జిల్లాకు అధికారి, ఓ కలెక్టర్ అనుకోవచ్చు, లేదా ఒక గెజెటెడ్ ఆఫీసర్, ఒక సూపరింటెండెంట్, లేదా ఒక హెడ్ మాస్టర్, లేదా ఒక ప్రిన్సిపల్, లేదా ఒక గెజెటెడ్ ఆఫీసర్, ఓ జిల్లాకు అధికారి. అటువంటి అధికారి యొక్క స్థానంలో ఉన్నాడు సెర్గీ పౌలు. అతని గురించి పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే, వివేకము గలవాడు అని రాశాడు. వివేకము గలవాని దగ్గర ఎవరున్నారంటే 6వ వచనంలో ఎవరున్నారంటే బర్ యేసు అనే వ్యక్తి ఉన్నాడంట. బర్ యేసు, బర్ అనేటువంటి పదము హెబ్రీ భాష నుండి రాయబడింది. హెబ్రీ భాషలో బర్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు అని అర్థం. కాబట్టి బర్ యేసు అంటే అర్థం ఏంటండి? బర్ యేసు అంటే యేసు కుమారుడు అని అర్థం.
అనగా ఈ వ్యక్తి పేరేం పేరంటే బర్యేసు అనగా యేసు కుమారుడు. ఈ యేసు కుమారుడు అనే వ్యక్తి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడంటే సెర్గీ పౌలు అనేటువంటి ఒక అధికారి, వివేకం గలవాడైనటువంటి అధికారి అయినటువంటి సెర్గీ పౌలు దగ్గర పనిచేస్తున్నాడు ఈ బర్యేసు. ఈ బర్యేసు గురించి రాయబడింది. అతను ఎలాంటి వాడంట, 6వ వచనంలో మొట్టమొదటిగా వాడు గారడివాడు, కింద ఏమంటారంటే ఎలుమా అంటాడు. ఎలుమా అంటే కూడా గారడివాడే. ఎలుమా అని చెప్పి 2 సార్లు ఆ వ్యక్తిని గురించి ఆ బర్యేసు గురించి పౌలుకు పరిశుద్ధాత్మ దేవునికి ఆ మాట రాయడం ఇష్టం లేక ఎలుమా అని రాశాడు. కింది భాగంలో చూడండి, 8వ వచనంలో చూడండి, చివరి భాగంలో ఎలుమా అనబడిన ఎలుమా అను పేరునకు గారడివాడు అని అర్థము. మొదటి భాగంలో ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలన యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అంటే గారడివాడు. ఎవరంటే బర్యేసు. ఎవరండి? యేసు కుమారుడు. ఈ యేసు కుమారుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడంట? గారడివాడంట. రెండవది అతని లక్ష్యం ఏంటంటే అబద్ధ ప్రవక్త. మూడవది అతను ఎవరు? యూదుల్లో ఉన్నటువంటి గారడివాడు, యూదుల్లో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి బర్యేసు గారడివాడు ఏం చేస్తున్నాడంట, సెర్గీ పౌలు అనే వ్యక్తి పౌలు బర్నబాలను పిలిపించి కొంత వాక్యం వినాలని ఆశించి కొంత విశ్వాసము కలిగిన వాడిగా ఉంటే అని విశ్వాసం నుండి తొలగింపవాలని చెప్పేసి పౌలును బర్నబాను ఎదిరించిన వ్యక్తి బర్యేసు. పౌలు బర్నబాను ఎదిరిస్తూ వచ్చాడంట. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఈ బర్యేసు అనే వ్యక్తితో అంటాడు, సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గముతోనూ సమస్తమైనటువంటి నీతికి విరోధి అపవాది కుమారుడా, ప్రభు తిన్నని మార్గములను చెడగొట్టడం మానవా అని చెప్పి పౌలు మాట్లాడినట్టుగా చూస్తాం. నా అంశం ఏంటి, ఒక ఆత్మీయ మన మర్మం గమనించాలి. మనలో చాలామంది మా అధికారులు ఉంటాం, చాలామంది హెడ్ మాస్టర్స్గా ఉంటారు, చాలామంది ప్రిన్సిపాల్స్గా ఉంటారు, లేదంటే సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉంటారు. మన దగ్గర ఒక 5 మంది నుంచి 300 మంది దాకా మన దగ్గర కంట్రోల్ పనిచేస్తూ ఉంటారు. అటువంటి జిల్లా అధికారిగా ఉన్నప్పుడు దాదాపు కొన్ని వేల మంది, 1000-2000 మంది మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా అధికారిగా పనిచేసేవారు చాలా మెలకు అవసరమని ఇక సెర్గీ పౌలు యొక్క జీవితం మనకు బోధిస్తూ ఉంది. అది ఏంటంటే సెర్గీ పౌలు ఏమో వివేకం గలవాడే, అంటే జ్ఞానం గలవాడే, తెలివి గలవాడే, నేర్పరి. అయితే ఈ బర్యేసు అనే వ్యక్తి తన దగ్గర ఉన్నాడు. ఈ బర్యేసు అనేది ఎలాంటి వాడు? వాడు గారడివాడు, అబద్ధ ప్రవక్త, విశ్వాసం తొలగించాలని చెప్పేసి సెర్గీ పౌలు రకరకాల ఎక్కిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కపటముతోనూ దుర్మార్గంతో నిండి ఉన్నాడు, అపవాది కుమారుడుగా ఉన్నాడు, సమస్త నీతికి విరోధిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, అధికారిగా ఉన్నటువంటి అధికారులమైన మనం ఎలా ఉండాలా? మన దగ్గర పనిచేసేవారు బర్యేసు అంటే యేసు కుమారుడు కదా, ప్రభుదాసు కదా, క్రీస్తుదాసు కదా, లేదంటే యోసేపు కదా, యాకోబు కదా, లేకుంటే పేతురు కదా, పౌలు కదా, మరియమ్మ కదా, రూతు కదా, ఎస్తేరు కదా, ఇలా పేర్లు పెట్టుకుంటే ఈ పేర్లు గల వాటి దగ్గర పనిచేస్తుంటే దయచేసి మోసపోవద్దు. యేసు కుమారుడే ఉన్నాడు ఇక్కడ. అయినప్పుడు సెర్గీ పౌలు మోసపోతున్నట్టుగా చూస్తాం. మనం పేరును బట్టి, ప్రేమ వారలారా, ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన భాగం ఏంటంటే వారి పేరును బట్టి వీ షుడ్ నాట్ డిసీట్. వారి పేరును బట్టి మనం మోసపోకూడదు. పేరు కలిగి ఉన్నంత మాత్రాన ఆ క్రీస్తు దాసు అంటే క్రీస్తుకు దాసులుగా ఉండకపోవచ్చు. అవి మరియమ్మ అనేంత మాత్రాన యేసు తల్లి వలె ఉండకపోవచ్చు. ఎస్తేరు ఉన్నంత మాత్రాన ఆమె యొక్క ఆ బబులోను రాజ్యానికి రాణిగా లేకపోవచ్చు. పేరు ఏదైనా ఉండవచ్చు. ఆ తల్లిదండ్రులు వారు పుట్టినప్పుడు ఏదో వాళ్ళకి తోచిన కొలది, వారికి వచ్చినప్పుడు ఆలోచన కొలది, లేదంటే వారికి నచ్చిన కొలది పేరు పెట్టుకుంటారు. పేరును బట్టి మోసపోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే అధికారులు, విశ్వాసులైన అధికారులు తొందర పనిచేసేవాళ్ళు, లేదా కొత్తగా ఎవరో ట్రాన్స్ఫర్ వస్తే వాడు క్రైస్తవుడు అయితే వారు ఎవరో తెలీదు, వారి మనసు తెలీదు, వారి ఆలోచన తెలీదు, వారిలో ఉన్న కపటము తెలీదు, వారిలో ఉన్నటువంటి గత చరిత్ర తెలీదు, వారి ఆంతరంగంలో ఎటువంటి తలంపు కలిగి ఉన్నారో తెలీదు. బట్ క్రైస్తవుడు అంటే వారు ఏం చేస్తామంటే కొంత దగ్గర తీసేవారుగా ఉంటాం, ప్రేమించాలని చూస్తాం. వారు క్రైస్తవులు అంటే మనవాడైనట్టుగా ఒక రకమైన ఫీలింగ్.
నేను ఎరుగుదును, ఒక వ్యక్తి వేరే జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఈజ్ ఎ క్రిస్టియన్. సరే, చాలా బాగానే ఉన్నాడు కొంతకాలము, ఒక 6 నెలలు దాకా ఉన్నాడు. సరే, క్రైస్తవుడు కదా అని చెప్పి ఒకరోజు ఇంటికి కూడా పెట్టి భోజనం పెట్టా. ఏదో పని మీద ఇంటికి వస్తే సరే భోజనం చేసిపోయినా అని చెప్పి పెట్టా. ప్రార్థన చేయండి సార్ అని ప్రార్థన చేయించుకునేవాడు. అప్పుడప్పుడు ఏదైనా వాక్యం చదువుతూ డౌట్ వస్తే డౌట్లు కూడా అడిగేవాడు. మంచి విశ్వాసేమో, మంచి క్రైస్తవుడు అనుకున్నా. 6 మాసముల తర్వాత ఒకరోజు వాళ్ళ భార్య ఫోన్ చేసింది. క్రైస్తవుని యొక్క భార్య, సార్ మీరు మా ఆయనను చూసి క్రైస్తవుడు అని పొరబడుతున్నట్లున్నారు. క్రైస్తవుడే కానీ మా వాడు అలాంటోడు ఇలాంటోడు, సో మెనీ కాంప్లికేషన్స్, సో మెనీ క్యారెక్టర్స్ షీ టోల్డ్ మీ. నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు సార్, మీరు ఎట్లన్నా సరే అతను మార్చాలా అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సెర్గీ పౌలు అనేటువంటి అధికారి తన దగ్గర పనిచేసినటువంటి బర్యేసును చూసి యేసు కుమారుడు అనుకున్నాడు, యూదుడు అనుకున్నాడు. ఈ పౌలు బర్నబాలు వస్తే వాక్యం వినాలని చెప్పేసి ఈ బర్యేసు ద్వారానే వాళ్ళు పిలిపించాలనుకున్నాడు. వాళ్ళు పిలిపించి వారు వాక్యం చెప్తుంటే వినాలని ఆశించాడు. అయితే బర్యేసు అనేటువంటి వాడు, వీడు గారడి వాడు, అబద్ధ ప్రవక్త కనుక ఆ సెర్గీ పౌలు దగ్గర ఈ పౌలు బర్నబాలు నెగిటివ్ కూడా చెప్పేస్తే, వారిని నమ్మకుండా వారు వాక్యం చెప్పకుండా చేస్తే ఈ సెర్గీ పౌలు అధికారి నా మాట వింటాడు, నేను అనుకున్న పనులన్నీ అవుతాయి, నేను బాగా పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవచ్చు, సంపాదించవచ్చు అనుకున్నాడేమో. అది రాయబడింది, పౌలు బర్నబాలను ఎదిరించినట్టుగా చూస్తాం. వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. మన దగ్గర పనిచేసేవారు ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు థింక్ అబౌట్ హిస్ క్యారెక్టర్. వీ హ్యావ్ టు అనలైజ్ హిస్ థాట్స్ ఇన్ హిస్ మైండ్. అతని హృదయంలో, అతని మనసులో ఉన్న తలంపులు, అతని గుణలక్షణములు. మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారమై వీ హ్యావ్ టు అనలైజ్. మనం విశ్లేషించేవారుగా ఉండాలి అధికారిగా. లేకపోతే పేరును బట్టి మోసపోవద్దు. చాలామంది పేరును బట్టి మోసపోతున్నారు ఈ దినాల్లో. చాలామంది అధికారులు వారి దగ్గర పనిచేసేటువంటి పేర్లను బట్టి వారు ఆ క్యాస్ట్ అని, ఈ క్యాస్ట్ అని, ఆ రిలీజియన్ అని, ఈ రిలీజియన్ అని, ఆ పేరని, ఈ పేరని చెప్పి వారిని ఎంబడి పెట్టుకొని వారు చేసే మోసాలకు లోనై కొంతకాలానికి చేతులు కాల్చుకొని లభోదీపమంటూ వాళ్ళు ఎంతో ఏడ్చినా తర్వాత లాభం లేకుండా పోతుంది. ఇక్కడ బర్యేసు అనేటువంటి వ్యక్తి యేసు కుమారుడు అని పేరుంది, కానీ అయితే యేసుకు తగినట్లుగా జీవితం లేదు. సెర్గీ పౌలు అధికారి పౌలు బర్నబాలు వాక్యమును బోధిస్తున్నారని విని వారిని పిలిపించి వాక్యం వినాలని ఆశించాడు. అయితే సెర్గీ పౌలు అనేవాడు, ఈ బర్యేసు అనేవాడు పౌలు బర్నబాలు వాక్యం బోధించకుండా వారిని ఎదిరించిన వాడిగా చూస్తాం. ప్రేమ గమనించండి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో వీ హ్యావ్ టు అనలైజ్. ఎప్పుడైతే ఈ బర్యేసు అనేవాడు సెర్గీ పౌలు దగ్గర ఉండి వాక్యం వినకుండా పౌలు బర్నబాలను ఎదిరించాలని ప్రయత్నం చేశాడు, ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు రాయబడింది. చూడండి, పౌలు గురించి చూద్దాం. పౌలు యొక్క పరిచర్య ఇక్కడ ఆరంభమవుతుంది. 9వ వచనం, 13:9 కలిసి చదువుదామండి. 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడై. ఈ వచనం నుండి సౌలును పౌలును రాస్తాడు. అపోస్తల కార్యంలో సౌలుని రాయబడదు. ఈ వచనం తర్వాత పౌలు అని ఇంతవరకు సౌలు అని రాశాడు. పౌలు అనబడిన సౌలు ఎట్లా ఉన్నాడంటండి, పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఈ అపోస్తల కార్యముల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా ఎక్కువగా చూస్తాం. కింద మ్యాప్లో చూడండి, చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన కార్యములు ఎలా ఉన్నాయంట. అపోస్తల కార్యం దాదాపు 43 పర్యాయములు పరిశుద్ధాత్మతో నింపబడుట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ అనే మాట మనం చూస్తాం. 43 పర్యాయములు ఈ అపోస్తల కార్యంలో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు తన శిష్యులను, అపోస్తలను నడిపిస్తూ వచ్చేట్టుగా చూస్తాం. అదే చూస్తే మత్తయి సువార్తలో అయితే దాదాపు ఓన్లీ 5 పర్యాయములు ఉంది. మార్కు సువార్తలో 4 సార్లు మాత్రమే ఉంది. లూకా సువార్తలో 13 పర్యాయములు, తర్వాత యోహానులో 10 పర్యాయాలు మాత్రమే మాట చూస్తాం. అయితే అపోస్తల కార్యంలో 43 సార్లు ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడై, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుట,
పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట అనే మాటలు చూస్తాం. ఇక్కడ పౌలు యొక్క పరిచర్య ఇక్కడ ఆరంభమవుతున్నట్టుగా చూస్తాం. పౌలు పరిచర్య ఏంటంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడై బర్యేసు అనే వ్యక్తిని అతను హెచ్చరిస్తున్నట్టుగా చూస్తాం. ఆయన ఏమంటాడు? అతన్ని బర్యేసు వ్యక్తిని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూసారా? ఎప్పుడైతే పౌలు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడో అయితే సెర్గీ పౌలు యొక్క హృదయం అర్థమైంది. తర్వాత బర్యేసు యొక్క హృదయంలో ఏమైతే తను కలిగి ఉన్నాడో, బర్యేసు యొక్క ఆంతరంగంలో అతని జీవితం ఎలాంటిదో, అతని గుణలక్ష్యం ఎలాంటివో పౌలు ఎరిగినట్టుగా చూస్తాం. అందుకనే ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు సమస్త కపటంతో ఉన్నావు, సమస్త దుర్మార్గముతో ఉన్నావు, తర్వాత అపవాది కుమారుడవు, నీవు సమస్త నీతికి విరోధివి, ప్రభు యొక్క తిన్నని మార్గము చెడగొడుతూ ఉన్నావు, ఇకనైనా మానవా. తర్వాత ఆయన అంటాడు, పౌలు చెప్పే మాట అంటే బర్యేసుతో, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉందువు. ఆత్మచేత నింపబడినటువంటి పౌలు మనకని చూస్తాం. ఎవరైతే ఆత్మచేత నింపబడుతూ వస్తారో వారు దేవుని యొక్క బలమును పొందేవారుగా ఉంటారు. ఎవరైతే దేవుని బలమును పొందుతారో వారు సమస్తమును చేయగలరు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరిని ప్రభు బలపరుస్తాడంటే ఎవరైతే ఆత్మపూర్ణులై ఉంటారో, ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడతారో వారు బలము పొందేవారుగా ఉంటారు. అటు బలపరిచిన వారు, బలము పొందిన వారు సమస్తమైన కార్యములు చేయలేని వారుగా ఉంటారు. పౌలు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి బలపరచబడి బర్యేసు అనే వ్యక్తికి భయపడక ధైర్యముతో బర్యేసు యొక్క లక్షణములను బట్టి అతనితో ఖండిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంటాడు, ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డి వాడవై ఏం చేయబడి సూర్యుని చూడకుండా ఉందువు. వెంటనే రాయబడి, వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను అని చూస్తున్నాం. కనుక అతను తిరుగుచ్చు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించురా అని వెదకుచుండేను. చూసారా? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుని చేత మనం కార్యములు చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా పరిశుద్ధ ఆత్మ దేవుడే మనతో కార్యములు చేయిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు, బలమైన కార్యములు మనం చేసేవారుగా ఉంటాం. అందుబట్టే పౌలు ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చినాడు. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చినాడు. కారణం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడై, పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని చేత బలమును పొందిన వాడై బలపరచబడినట్టు పౌలు సమస్తమును చేయగలని చెప్పినటువంటి పౌలు ఇప్పుడు అంటాడు, కొంతకాలం మట్టుకు నువ్వు గుడ్డివాడవై ఉంటావు, సూర్యుని చూడకుండా ఉంటావని చెప్తే వెంటనే అతని కన్నులకు మబ్బును చీకటియు కమ్మెను అని చూస్తున్నా. ఎవరైనా దారి చూపిస్తారా, ఎవరైనా చేపట్టుకుని నడిపిస్తారని ఆ వ్యక్తి వెతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. ప్రేమసోడ గమనించు. అప్పుడు రాయబడింది ఏంటంటే, అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఇదంతా కూడా పౌలు మాట్లాడే మాటలు సెర్గీ పౌలు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు చెప్పిన మాట ప్రకారము ఆ యొక్క బర్యేసు గుడ్డివాడవుతూ వచ్చినాడో, బర్యేసు యొక్క కంటికి మబ్బును చీకటి కమ్ముతూ వచ్చినాయో, ఎవరైనా దారి చూపిస్తారని నడిపిస్తారని వెతుకుతూ వచ్చినాడో, ఈ సంగతులు చూసినటువంటి సెర్గీ పౌలు ఏం చేశాడంటే ఆయన ప్రభు బోధకు అంటే పౌలు బోధకు అనలే. సెర్గీ పౌలు పౌలును చూడలే. పౌలులో కార్యం చేసిన ప్రభువును సెర్గీ పౌలు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రేమేశ గమనించు. మనకు ఎవరు నిలబడినా, ఎవరు వాక్యం బోధించినా, ఎవరు మాట్లాడేది ఎవరంటే మన ప్రభువే. సెర్గీ పౌలు అనేటువంటి ఒక అన్యుడు ఆ యొక్క రోమా సామ్రాజ్యం యొక్క ఒక గవర్నర్గా ఉండినటువంటి వాడు. పౌలు ఆ యొక్క బర్యేసుతో మాట్లాడుతూ ఉంటే, ఆ యొక్క పౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడై ప్రకటిస్తూ ఉంటే ఆ బోధ ఎవరి బోధ అనుకుంటున్నాడంటే ఇది ప్రభువు బోధ అని నమ్మాడు. ఎప్పుడైతే ప్రభు బోధ అని నమ్మాడో ఆ ప్రభు బోధను బట్టి ఆశ్చర్యపడి అతను ఏం చేశాడంట, విశ్వసించెను.
ఎప్పుడైతే మనం వ్యక్తులను కాక ప్రభువును చూస్తామో, ప్రభువును చూసినప్పుడు విశ్వాసం మనలో కలుగుతుంది. మన వెనుక అదే వాక్యం రాసుకున్నాం, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. కనుక మాట్లాడే వ్యక్తి ఈ వ్యక్తి కాదు, మాట్లాడేవాడు మన ప్రభువే, మాట్లాడేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడే. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి మనం వినినప్పుడు, గ్రహించినప్పుడు, ఆ బోధన మనం విని మనం గ్రహించినప్పుడు మనకేం కలుగుతుందంట? ఆశ్చర్యము మరి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఎలా ఉంటామంటే ఆత్మలో బలపరచబడేవారుగా ఉంటూ వస్తాం. కానీ అంశము కుప్రాలో ఎందుకు వీనస్ అనే దేవత గురించి చెప్పాను. వీనస్ యొక్క దేవతను బట్టి కుప్రా ద్వీపం అంతా కూడా దుర్మార్గతతో ఉంది, దుష్టత్వంతో ఉంది, కపటంతో ఉంది, నీతికి విరోధత్వంతో ఉంది. అపవాది కుమారులుగా కుప్రా ద్వీపంలో ఉన్నారు. ఆ యొక్క ఉన్నటువంటి వీనస్ అనే దేవత యొక్క విగ్రహం బట్టి అందరు అపవిత్రం అవుతూ వచ్చినారు. వారి కన్నుల అపవిత్రము, వారి చూపుల అపవిత్రము, వారి హృదయం అపవిత్రము, వారి మనసు అపవిత్రము, వారి యొక్క ఆంతరంగం అపవిత్రము, వారి హృదయం అపవిత్రము. అపవిత్రమైన వారే, అపవిత్రము చేయబడిన వారు మాత్రమే ఆ వీనస్కు మందిరంలోకి వెళ్తూ ఉన్నారు. అనగా కుప్రా ద్వీపం అంతా కూడా అపవిత్రము చేత, దుష్టత్వము చేత, దుర్మార్గత చేత నింపబడినటువంటి కుప్రాలో చూడండి. అపోస్తలుల 4వ అధ్యాయంలో 36వ వచనం కలిసి చదువుదామా? 4:36 అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం అందరూ కలిసి చదువుదామా? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం అందరూ కలిసి చదువుదామండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఎవరంటే ఈయన లేవీయుడగు యోసేపు. లేవీయుడు, లేవీయులకు స్వాస్థ్యం లేదు 12 గోత్రాల్లో. ఈ 12 గోత్రములలో, ఇశ్రాయేలు 12 గోత్రములలో లేవీయులకు స్వాస్థ్యం లేదు. యెహోవాయే మీకు స్వాస్థ్యం అని చెప్పాడు దేవుడు నిర్గమకాండంలో, లేదా సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో. యెహోవాయే మీకు స్వాస్థ్యము. కనుక ఈ యోసేపు అనే వ్యక్తి లేవీయుడు, అనగా యాజకుడు. ఇతనికంట అపోస్తలులు ఏమని పేరు పెట్టారంటే హెచ్చరిక పుత్రుడు. కింద ఫుట్ నోట్లో ఒకటేనే ఉంది, అంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరించేవాడు, ఆదరించేటువంటి వాడు అని పేరు పెట్టి అతనికి ఏమని పేరు పిలుస్తారంటే బర్నబా అని పిలుస్తున్నారు. బర్నబా అంటే అర్థము హెచ్చరిక పుత్రుడు, లేదంటే ఆదరణ పుత్రుడు. మనం చూసాం బర్నబా ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేంలో ఉన్నాడు. పౌలు మొట్టమొదటిసారి ఆ యొక్క అరేబియా అరణ్యం నుండి పోయి వచ్చిన తర్వాత దమస్కు నుండి యెరూషలేమునకు వచ్చినప్పుడు శిష్యులు ఎవరు నమ్మలే పౌలును. ఆయన మార్చబడ్డాడు, ఎవరు నమ్మలే. నమ్మకపోతే బర్నబా ఏం చేశాడంటే పౌలును చేరదీసి శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చి ఇతను దమస్కులో ప్రభువును చూశాడు అని చెప్పి వారిని నమ్మించాడు. అనగా బర్నబా యెరూషలేంలో ఉన్నాడు, లేవీయుడుగా యెరూషలేంలో ఉన్నాడు. ఎక్కడ పుట్టాడు? కుప్రాలో పుట్టాడు. అంటే ఏ ప్రాంతంలో పుట్టాడు? ఆయన పుట్టినటువంటి కుప్రా అనే ఊరు ఎలాంటిది అంటే సమస్తమైన దుష్టత్వంతో నిండినటువంటిది. బర్నబా పుట్టిన ఊరు దుర్మార్గతతో నిండినటువంటిది. బర్నబా పుట్టినటువంటి ప్రాంతము దుష్టత్వంతో ఉంది. బర్నబా పుట్టిన ప్రాంతము అపవిత్రతతో ఉంది. బర్నబా పెరిగినటువంటి ప్రాంతము కపటంతో ఉంది. బర్నబా పెరిగిన ప్రాంతంలో అనేక గాడి వాళ్ళు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కపటంతో ఉండే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అపవిత్రమైన మనసు కలిగి ఉన్నారు. అపవిత్రమైన మనసు కలిగి వీనస్ అనే మందిరంలోకి వెళ్ళి దేవుని ఆ యొక్క విగ్రహం ఆరాధించేవారుగా ఉన్నారు. అటువంటి ప్రజల మధ్య నుండి వచ్చిన వాడు బర్నబా. అది నా అంశం. కాబట్టి ప్రియమైన సహోదరులారా గమనించండి, ప్రియమైన వారులారా, మనం ఏ ప్రాంతంలో నుండి వచ్చామని కాదు, మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో వారి అన్నులు ఉండవచ్చు, విగ్రహారాధికులు ఉండవచ్చు, అపవిత్రత ఉండొచ్చు, దుర్మార్గం ఉండొచ్చు, దుష్టత్వం ఉండవచ్చు, కపటం ఉండొచ్చు, గరడి వాళ్ళు ఉండొచ్చు, అబద్ధ ప్రవక్తలు ఉండొచ్చు, మోసగాళ్ళు ఉండొచ్చు. వారు ఎలాంటి వారు ఉన్నా సరే మనమున్న ప్రాంతంలో మనం ఎలా ఉండాలంటే అండి ఆ అపవిత్రత మనకు అంటని వారంగా ఉండాల. ఇప్పుడు తామర పువ్వు పుష్పంగా ఉంటుంది చూస్తాం, అది సముద్రం నీటిలో ఉంటుంది, చెరువులు కొలంలో ఉంటుంది. ఆ ఆకులు నీటిపైన తెలాడుతూ ఉంటాయి.
నీళ్ళ మీద ఉంటుంది కానీ నీళ్ళ తడి దానికి కాదు. అయితే ఎవరైనా దాన్ని నీళ్ళు వేసారనుకోండి చుక్కలు చుక్కలు జారిపోతాయి. అంటే నీళ్ళలో ఉంటుంది కానీ తామర పుష్పము లేదా తామర ఆకు నీళ్ళలో ఉంటుంది కానీ నీటి యొక్క తాకిడి, నీటి యొక్క స్పర్శ దానికి ఉండదు. అది తాకి, అది నీరు తాకి, అది నీటి ద్వారా నీటితో కలిగినటువంటి ఆకుగా కనబడదు. అదే ఒక పేపర్ వేసామనుకోండి వెంటనే తడిసిపోయి ముద్దవుతుంది. ఒక క్లాత్ నీళ్ళలో వేసామనుకోండి అది నీళ్ళలో తడిసిపోయి మునిగిపోతుంది లేదా తేలుతుంది. అయితే తామర పుష్పం అనేది అది నీళ్ళలో ఉన్నప్పటికీ నీళ్ళలో ఉంటుంది కానీ ఆ నీళ్ళ యొక్క స్పర్శ, నీళ్ళ యొక్క తాకిడి దాని మీద ఉండదు. అందులో భక్తుడు అంటాడు, అయ్యా ఓడ అనేది సముద్రంలో ఉండాలి కానీ సముద్రం ఓడలో ఉండకూడదు. అంటే మార్క్స్ వార్తలో ప్రభువారు చెప్తారు, ప్రభువారు వస్తుంటే వారు దోణికి వెళ్తూ ఉంటారు, అలలు వస్తూ ఉంటాయి, వారు ప్రభు అవతల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ప్రభుని చూసి వారు దయ్యం భూతమని కేకలు వేస్తారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఓడలకు ఎక్కించుకుంటారు. ఓడలకు ఎక్కిన తర్వాత అవి సముద్రం గాలి అణిగిపోతూ ఉంది, వారు క్షేమంగా అద్దరికి వెళ్తారు. అందుకు నాకు పాట ఉంది, సండే స్కూల్ పాట, చిన్ని నావ నాది అందులో యేసు ఉన్నాడు అని పాట పాడతాం. అంటే చిన్న ఓడ మనది, అందులో యేసు ఉండాలి కానీ ఈ ఓడ సముద్రంలో ఉంటుంది కానీ సముద్రం ఓడలో ఉండకూడదు. అంటే ఆ అంశం ఏంటంటే కుప్రలో బర్నబా ఉన్నాడు కానీ బర్నబా కుప్రలో ఉన్నప్పటికీ కుప్రలో ఉన్నటువంటి అపవిత్రత, కుప్రలో ఉన్నటువంటి దుష్టత్వము, కుప్రలో ఉన్నటువంటి దుర్మార్గత బర్నబాలో లేదు. కనుక బర్నబా యెరూషలేము రాగలిగాడు. కాబట్టి ఎవరిలో లోకం యొక్క మాలిన్యం అంటదో, మనం లోకంలో ఉన్నప్పటికీ, అపవిత్రుల మధ్య ఉన్నప్పటికీ, విగ్రహారాధికుల మధ్య ఉన్నప్పటికీ, చెడుతనం మధ్య ఉన్నప్పటికీ, దుర్మార్గుల మధ్య మనం ఉన్నప్పటికీ, ప్రేమ సావుడు గమనించు, ఆ దుర్మార్గత, ఆ అపవిత్రత మనకు అంటనివ్వకూడదు. అంటనివ్వకుండా ఆ తామర పుష్పం వలె మనం స్వచ్ఛమైన వారంగా ఉండి ఎక్కడికి రావాలంటే ఆ కుప్ర నుండి యెరూషలేముకు రావాలి, దేవుని ఇంటికి రావాలి. ఇప్పుడు బర్నబా ఏం చేశాడంటే కుప్ర అనేటువంటి అపవిత్రత నుండి యెరూషలేము అంటే పరిశుద్ధమైన మందిరానికి వచ్చాడు. కనుక యెరూషలేములో ఉండగా శిష్యుల చేత అది పరిచయం చేస్తూ ఉన్నాడు. శిష్యుల చేత ఆదరణ పుత్రుడని పిలువబడుతూ వచ్చినాడు. పౌలు వస్తే ఎవరు నమ్మకపోతే పౌలును ఇక బర్నబా నమ్మి తీసుకొచ్చాడు. పౌలు తర్వాత మనం చూస్తాము బర్నబా గురించి అనేకమైన గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈ బర్నబా కుప్రియుడు, కుప్ర నుంచి వచ్చిన వాడు. ఒక 2 లక్షణాలు, ఒక 5 నిమిషాలు మాత్రం చూద్దాం. బర్నబా యొక్క కొన్ని లక్షణాలు చూడండి. 4వ అధ్యాయం 37వ వచనం, 37వ వచనం కలిసి చదువుదామండి. అంటే చదవండి ఒకరు. 4వ అధ్యాయం 37వ వచనం. అతడు భూమి గలవాడై ఉండి, భూమి గలవాడిని ఏమంటారండి? భూస్వామి లేదా ధనవంతుడు లేదా జమీందారు. ఈ దినాల్లో చూస్తే బాగా ఉన్నవాడు ధనవంతుడు అని అర్థం. ఆయన ఏం చేశాడంటే దాని అంతా కూడా అమ్మేసి ఏం చేశాడంట, ఏం చేసి అపోస్తలుల పాదములతో పెట్టాడంట. ధారాళముగా సంఘమును ప్రేమించువాడు అని అర్థం. తనకున్నదాన్ని అంతా కూడా అమ్మేసి ఏం చేశాడంట, దేవుని మందిరాన్ని తీసుకొచ్చాడంట. అపోస్తలుల పాదములతో పెడితే అప్పుడు ఎవరు కూడా తనదేని పెట్టుకోలేదంట, సంఘం అంతా కూడా అనుభవిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ దినాల్లో ధనవంతుడైన బర్నబా తన భూమిని అంతటిని అమ్మి అపోస్తలుల పాదములతో తీసుకొచ్చినట్టు చూస్తాం. 9వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే శిష్యులు ఎవ్వరు కూడా పౌలు నమ్మలేదు. కానీ అయితే బర్నబా ఏం చేశాడంటే 27వ వచనంలో, అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. ఈజ్ ద ఫ్రెండ్ టు ది పాల్. అపోస్తలుడైన పౌలుకు నమ్మదగినటువంటి నిజమైన స్నేహితుడుగా ఉన్నట్టుగా చూస్తాం. 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూడండి. 11వ 25వ వచనంలో, అంతటా అతడు పౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకొని వచ్చాను. పౌలు తార్సులో ఉంటే తార్సు వరకే ఉండేది పౌలు యొక్క పరిచర్య. అయితే బర్నబా ఆ పరిచర్య నాది అనుకోలే, నేను పరిచారకుడని అనుకోలే, నేను బోధకుడిని అనుకోలే, నేను అపోస్తుని అనుకోలే. ఈ పరిచర్యలో పౌలు కూడా భాగంగా ఉండాలని చెప్పేసి ఆ తార్సుకు వెళ్ళి బర్నబాను తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి బర్నబా తనకంటే పౌలును ఎక్కువగా అతని స్థానం ఇచ్చినట్టుగా చూస్తాం. పౌలు అపొస్తలుడుగా మనం పిలుస్తూ వస్తాం, పౌలు సంఘములు స్థాపించడం పిలుస్తూ వస్తాం, కానీ బర్నబా గురించి ఎక్కువగా మాట్లాడడం. దానికి కారణం ఎవరంటే బర్నబా అనగా సహోదరులను, తను ప్రేమించినటువంటి స్నేహితులను వారిని హెచ్చించిన వ్యక్తిగా ఉన్నాడు బర్నబా. మనమైతే స్నేహితులుగానే ఉంటాం, మంచిగా ఎదురుగా బాగా స్నేహితులు మాట్లాడతాం, కలిసి కాబట్టి బిర్యానీ తింటాం. అయితే మనకంటే మన స్నేహితుడు సంఘంలో కొంచెం హెచ్చుగా ఉంటే, కొంచెం హెచ్చరిక స్థానంలో ఉంటే మనం ఇష్టపడం. ఎంతటి స్నేహితులైనా సరే తొక్కాలనే చూస్తాం, కానీ బర్నబా అలాంటి వాడు కాదు. తర్వాత చూస్తే మార్క్స్ 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు మార్కును మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేను. మార్కు ఎక్కడి నుండి వచ్చాడండి? యెరూషలేము నుండి వచ్చాడు. యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చాడు, అంతియోక్య నుంచి కుప్రకు వచ్చాడు. పౌలు బర్నబాకు పరిచర్య చేశాడు, ఉపచారం చేశాడు. అయితే పౌలు అంటాడు, అతనంట పంపులియాలో పని కొరకు తమతో కూడా రాలేదని చెప్పేసి మార్కు వద్దు అని పౌలు అంటే, బర్నబా అంటాడు, లేదు లేదు, మార్క్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్. మార్కు మన స్నేహితుడు, మార్కు పరిచారకుడు, మార్కును ఉపచారం చేసినవాడు. అంటే దాని అర్థం ఏంటంటే బర్నబా తన స్నేహితులను తనకంటే ఎక్కువగా వాక్యం బోధించినట్లు, ఎక్కువైన స్థానంలో ఉండినట్లు, పరిచర్య చేయనట్లు ప్రోత్సాహపరిచినవాడు. రెండవదిగా ఈజ్ ద ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అని చెప్పు, నమ్మదైనటువంటి స్నేహితుడు అని చెప్పొచ్చు. మూడవదిగా 11వ అధ్యాయంలో 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా గురించి నాకు సాక్ష్యం అది. బర్నబా ఎలాంటి వాడు అంటే పరిశుద్ధ ఆత్మతో నిండుకొని ఉన్నాడు, విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడు అంట. ఈజ్ వన్ ఆఫ్ ది సత్పురుషుడు అంటే గుడ్ పర్సన్, మంచివాడు, చాలా మంచివాడు, పరిశుద్ధ ఆత్మ చేత విశ్వాసంతో నిండుకున్నవాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటారో వారి యొక్క తలంపు ఎలా ఉంటుందంటే ప్రభు పరిచర్య జరగాల, ప్రభు మహిమపరచబడాలా, ప్రభు నామం మహిమపరచబడాలా, ప్రభుకే మహిమ కలగాల. నేను వాడబడినా పర్వాలేదు, నేను వాడబడకపోయినా పర్వాలేదు, నేను కింద కూర్చున్నా పర్వాలేదు, నా సహోదరులు పరిచర్య చేయాలా. ఈ స్థానం కలిగిన వారు, ఈ పరిచర్య కలిగిన వారు, ఈ తలాంతులు కలిగిన వారు పరిచర్యలు వాడబడి ప్రభుకు మహిమార్థమై వారు వాడబడి ప్రభుకు మహిమ రావాలా అని తలంచిన వ్యక్తి బర్నబా. అనగా ఆత్మతో నిండుకొనిన వారు ఆ విధంగా మాట్లాడేవారుగా ఉంటారు. 4వ చూస్తే 21-22 వచనాలు, 11వ అధ్యాయంలో చూస్తే 21 వచనంలో ఆడ రాయబడింది, అంత్యోక్యలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అంట వారు ఏం చేసంట, 11వ అధ్యాయం 21-22 వచనాల్లో, ప్రభు హస్తం వారికి తోడైన కనుక నమ్మిన తర్వాత 22-23 కాదండి, 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలండి, చివరి 2వ వచనం. 13వ అధ్యాయం 2వ వచనం అండి. వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. అనగా పౌలు ప్రభు యొక్క పని కొరకు ప్రత్యేకపరచబడిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఈ సపరేటెడ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ చేత ప్రభు పని కొరకై ప్రత్యేకపరచబడిన వాడు పౌలు. బర్నబా కూడా, బర్నబా. తర్వాత మనము 5వ చూస్తే 11వ అధ్యాయంలో, అయితే మనం అపొస్తలుల మొదటి చూస్తే మొదటి అధ్యాయంలో సహోదరులో బర్నబా ఉన్నాడు. 6వ అధ్యాయంలో శిష్యులలో బర్నబా ఉన్నాడు. 9వ అధ్యాయంలో పరిశుద్ధుల్లో బర్నబా ఉన్నాడు. 10వ అధ్యాయంలో విశ్వాసుల్లో బర్నబా ఉన్నాడు. 11వ అధ్యాయంలో క్రైస్తవులలో బర్నబా ఉన్నాడు. చూసారా, బర్నబా అనే వ్యక్తి సంఘంలో అన్ని ప్రాంతాలు, సహోదరుల మధ్య, శిష్యుల్లో, విశ్వాసుల్లో, పరిశుద్ధుల్లో, క్రైస్తవుల్లో మమేకమైన వాడిగా ఉన్నాడు, కలిసిపోయిన వాడిగా ఉన్నట్టుగా చూస్తాం. చివరిగా చూస్తే 15వ 37వ వచనంలో రాయబడింది, అయ్యా పౌలు అంటాడు మార్కు విషయమై, పంపులియాలో పని కొరకు మనతో రాలేదు, వెనుకబడిపోయాడు కాబట్టి మార్కు వద్దు అని చెప్పి పౌలు అంటే, పౌలు పరిచర్య కొరకై పంపులియాలో పౌలును వదిలిపెట్టినప్పటికీ బర్నబా మార్కును క్షమించి తనతో కూడా తీసుకుపోయినట్టుగా చూస్తాం.
అనగా క్షమాపణ కలిగినటువంటి వ్యక్తి. తన సహోదరులను, తనతో పనిచేసే పరిచారకులను, తనతో ఉండే శిష్యులను, తనతో ఉండే విశ్వాసులను, తనతో ఉండే పరిశుద్ధులను ఈ పౌలు బర్నబా క్షమించువాడుగా ఉన్నాడు. చివరికి చూస్తే ఎక్కడి నుండి వచ్చాడండి బర్నబా? ఎక్కడి నుండి వచ్చాడు చెప్పరా? ఎక్కడి నుండి వచ్చాడు? కుప్రా నుండి వచ్చాడు. కుప్రా ఎలాంటిదండి? వీనస్ అనే గాడెస్ కలిగి ఉన్నటువంటి కుప్రా అపవిత్రమైంది, దుష్టత్వంతో నిండుకొని ఉంది, దుర్మార్గతతో నిండుకొని ఉంది. వాటి మధ్యలో నుండి వచ్చినటువంటి బర్నబా ఒక లేవీయుడుగా, యాజకుడుగా తన యాజకత్వాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని ఏర్పాటును గ్రహించిన వాడై తను తాను కాపాడుకున్నాడు, తను తాను పవిత్రుడిగా చేసుకున్నాడు. తనకు కుప్రలో ఉన్నటువంటి అపవిత్రత అంటకుండా చూసుకున్నాడు, కుప్రలో దుర్మార్గత తనలోకి రాకుండా చూసుకున్నాడు, కుప్రలో కపటము తనలో లేకుండా చూసుకున్నాడు, తాను పరిశుద్ధిగా కనపరుచుకున్నాడు. నిజమైన స్నేహితునిగా, ఒక పరిచారకునిగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా, విశ్వాసంతో నింపబడిన వాడిగా, పరిచర్య చేసేవాడిగా, సత్పురుషుడుగా, సహోదరులను ప్రేమించేవాడిగా, సహోదరులు క్షమించేవాడిగా బర్నబా జీవిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. కనుక పౌలు అంటాడు ఫిలిప్పి 4:13 నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. ఎవరిని బలపరుస్తాడంటే ఆత్మచేత నింపబడిన వారిని. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి బర్యేసు యొక్క హృదయం ఏంటో గ్రహించి ఖండిస్తూ వచ్చినట్టు, గద్దిస్తూ వచ్చినట్టు చూస్తాం. తద్వారా సెర్గి పౌలు రక్షణ పొందాడు. అనగా పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై బలపరచబడి దేవునికి బలమైన కార్యములు చేస్తూ ఉన్నాడు. బర్నబా కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వాడై బలపరచబడి పౌలుతో పాటు కలిసి సంఘములు స్థాపించుటలో ఈ మొదటి సువార్త ప్రయాణాల్లో పాపు అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ప్రియమైన సహోదరి, మన ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడాలి అంటే మనం ఆత్మతో నింపబడుతూ రావాలి. ఆత్మతో నింపబడిన వారు బర్నబా వలే ఉంటారు. లోకంలో మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ అపవిత్రత మనకు అంటదు, ఆ దుర్మార్గత మనకు అంటదు, ఆ దుష్టత్వం మనకు అంటదు. అంటకుండా మనం జాగ్రత్త పడతాం, కాపాడుకుంటాం, పరిశుద్ధపరచబడుతూ వస్తాం, పరిశుద్ధంగా జీవిస్తూ వస్తాం, ప్రభు బిడ్డలను ప్రేమించేవారుగా ఉంటాం, ప్రభు సంఘాన్ని ప్రేమిస్తాం, ప్రభు పరిచర్యను ప్రేమిస్తాం, ప్రభు మహిమ కొరకే మనము ప్రయాసపడేవారుగా ఉంటూ వస్తాం. ఆ విధంగా మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా